హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే ఎన్టీఆర్ 31 మూవీకి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే ఉందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి నిన్న ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకి దేవరా మూవీ దగ్గర నుంచి ఒక ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సాంగ్ అయితే సూపర్ అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను. ఒకసారి చూడకపోతే మన ఛానల్ ఒకసారి కూడా చేయండి. మనకి నిన్న వచ్చేసరికి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకి ప్రశాంత్ నీల్ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఎన్టీఆర్ 31 మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట. మనకు వచ్చేసరికి ప్రశాంత్ నీల్ తోటి మనకి ఎన్టీఆర్ గారికి సినిమా ఉందని మీ అందరికీ తెలిసింది అనమాట. ఆ రోజులో ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు రా బాబు, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, మేలో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అది ఇది అని చెప్పేసి అందరూ అన్నారనమాట. ఇంకా మూవీ ఇంకా సినిమా సెట్ లోకి ఇంకా రాలేదు, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఎందుకంటే మనకి ఎన్టీఆర్ గారు వచ్చేసరికి దేవరా మూవీలో కొంచెం చాలా బిజీగా అయితే ఉన్నారు. మన ప్రశాంత్ నీల్ సంబంధించిన స్టోరీలో బిజీగా అయితే ఉన్నారనమాట. మనకి ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకి ప్రశాంత్ నీల్ గారు అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది అనమాట. ఎన్టీఆర్ 31 మూవీకి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. పోస్ట్ కాదు, ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆయన. హ్యాపీ బర్త్డే యంగ్ టైగర్ అని చెప్పేసి పెట్టి కింద మనకి ఆగస్ట్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎన్టీఆర్ 31 అనే మూవీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆయన డేట్ అయితే రివ్యూ చేయడమే జరిగింది అనమాట. అసలు మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట. మేము వచ్చేసరికి మనకి 25 లోనే ఛాన్సెస్ అంటే 2025 లోనే మనకి మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనకి వచ్చేసరికి మనకి ఆగస్ట్ లోనే మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వబోతుంది అనమాట. కాబట్టి చాలా మంది వెయిట్ చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ తెలిసిపోయింది. మనకి ఆగస్ట్ లో స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి ఇంకా దీని గురించి మాట్లాడుకోవద్దు. ఇంకా నెక్స్ట్ మనకి దేవరా గురించి అయితే మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మోర్ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.